ఇది ఓటింగ్ అనాలిసిస్. ఫస్ట్ ప్లేస్లో తనూజ ఉంది. తనూజకి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. నిన్నైతే కళ్యాణ్ ఉన్నాడు ఫస్ట్ ప్లేస్లో. కొన్ని పోల్స్లో కళ్యాణ్ చూపిస్తుంది, కొన్ని ప్లేస్లో తనూజ చూపిస్తుంది. తనూజ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. అమ్మాయి ఎంత అరిచినా ఏం చేసినా అయితే అమ్మాయికి పాజిటివ్గానే పోతుంది. ఎందుకంటే కొంతమంది జనాలు కొంతమందిని ఓన్ చేసుకుంటారనమాట. ఓన్ చేసుకున్నప్పుడు వాళ్ళు తప్పులు చేసినా కూడా ఒప్పులైనా చూపిస్తారు. సో అమ్మాయి అయితే ఫస్ట్ ప్లేస్లో పోతా ఉంది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్కి కూడా ఆర్మీ వచ్చేసింది. అతనికి కూడా కొంచెము పాజిటివే వస్తుంది. ఆయన నెగిటివ్ చేసినా కూడా పాజిటివే అంటారు. ఇప్పుడు కొంతమంది నన్ను వీడియోలో అంతకుముందు వీడియోలో మంచి చెప్పావు, ఈ రోజు వీడియోలో చెడు చెప్పావు అంటే రోజు రోజుకి ఒపీనియన్స్ మారుతాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళం కాదు అన్నీ మంచి చెప్పడానికి. వాళ్ళెవరో మనం ఎవరో, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండదు. అక్కడ ఏం జరుగుతుందో, హౌస్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి ఎవరు ఆడారు, ఎవరు బాగా ఆడారు, ఎవరి బ్యాడ్ ఒపీనియన్ ఉంది, ఎవరు గుడ్ ఒపీనియన్ ఉంది అది మాత్రమే చెప్తాం. కానీ మొన్న మంచి చెప్పావు ఈరోజు చెడు చెప్తున్నావు అని అంటే ఒపీనియన్స్ మారవా? నేనేమైనా వాడి ఇంట్లో బంధువునా? వాడు అక్కడే వాడిని చెల్లినా? ఒపీనియన్స్ మారకుండా ఉండడానికి రోజుకి ఒపీనియన్స్ మారుతూ ఉంటాం. ఒక్కరే భజన చేస్తా కూర్చోలేం కదా. ఇకపోతే మూడో ప్లేస్లో సంజన ఉంది. సంజన ఏమైనా సరే అబ్బా ఆ పాటికి ఆమె కంటెంట్ ఇచ్చుకుంటూనే ఉంటుంది. ఓన్ కంటెంట్. నిన్న కూడా చెత్తబోట దాంట్లో వచ్చేసి కంటెంట్ కావాలి, ఎలా అయినా సరే గీక్కొని గొడవ పెట్టుకోవాలా, ఎందుకు కామ్గా ఉంటే ఏమొస్తుంది, ఒక గొడవ వస్తుంది కదా అనేసి గొడవ అయితే పెట్టుకుంటుంది, ఓన్గానే చేసుకుంటుంది. సో ఆమె సూపర్ మూడ్లో అయితే ఆమె అయితే ఉంది. ఇంకా ఆ తర్వాత దివ్య ఉంది. దివ్య కూడా మంచి పాయింట్లు పెడుతుంది. ఈ 2 రోజుల నుంచి కొంచెం అయితే పెడద్రంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. నేను ఆ చెత్తపుట్టు దాంట్లో కూడా తీసేస్తాము 2 డేస్ నుంచే ఉంది అని చెప్పేస్తే పోయింది కదా, మీకెందుకు కెప్టెన్కి చెప్పుకుంటాము, మీకు అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి, ఇట్లా కొంచెం పెడద్రంగా ఎందుకో మాట్లాడుతున్నట్టు కనిపించింది నాకు. దివ్య అయితే 4th ప్లేస్లో ఉంది. ఇంకా పోతే రీతుకి వచ్చేసి ఫిజికల్ టాస్క్ అయితే బాగా ఆడుతుంది. ఉన్నదల్లా వాళ్ళిద్దరి మధ్య ఉన్న లింకు అదైతే పోదు. నిన్న కూడా ఇమ్మానుయల్తో కూడా చెప్తుంది, అది అవ్వదమ్మా, మీరు దూరంగా ఉండొచ్చు కదంటే అది అయ్యే పని కాదులే అని చెప్తుంది. సో అమ్మాయి అయితే 5th ప్లేస్లో ఉంది. ఇంకా ఆ తర్వాత ఈ సాయి శ్రీనివాస, రమ్య, రాము వీళ్ళు ముగ్గురు తక్కువనే ఉన్నారబ్బా. ఈ ముగ్గురులో ఎవరైనా పోవచ్చు. నాకు తెలిసి రమ్యని పంపడానికి అనుకుంటున్నాను బిగ్ బాస్. ఎందుకంటే కొంచెం గట్టిగా మాట్లాడేవాళ్ళు, అరిచేవాళ్ళు, నోరు మూపించేవాళ్ళు ఒకరు ఉండాలా. అమ్మాయి అయితే పోదని నేను అనుకుంటున్నాను. ఇంకపోతే సాయి శ్రీనివాస అక్కడ పుల్లలో ఇక్కడ పుల్లలో పెడుతున్నాడు కానీ ఆయన ఆట అంతగా ఏమీ కనిపించట్లేదు. ఇంకపోతే రాముది కూడా అంతే. వీకెండ్ వస్తే నాగార్జున గారి ముందర తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటాడు. ఇక ఎపిసోడ్లోకి వస్తే మాత్రం బాగానే మాట్లాడతాడు, అప్పుడు మాత్రమే మాట్లాడతాడు. ఇంకా కామ్గా కూర్చుంటాడు. తను టాస్క్ ఇస్తే మాత్రం బాగా ఆడతాడు. మేబీ డేంజర్ జోన్ నేను ఎవరు అనుకుంటున్నానంటే సాయి శ్రీనివాస పోతాడేమో అని నేను అనుకుంటున్నాను. అది కూడా ఈరోజే లాస్ట్ డే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్ వేసుకోండి.